ఇక 9.04 కోట్ల నగదు 23.25 కోట్ల రూపాయల ఆభరణాలు. మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించారు. మహారాష్ట్రలోని వసై విరాట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి అక్రమాస్తుల బండారం బహిర్గతమైంది. బిల్డర్లతో కుమ్మక్కై కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ముంబై, హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన 13 నివాసాల్లో బుధవారాల్లో నిర్వహించిన సోదాల్లో 23.25 కోట్ల విలువైనటువంటి బంగారం పైసలు ఈడీ స్వాధీనం చేసుకుని 23 కోట్ల రూపాయల ఆభరణాలట. ఆభరణాలే 9 కోట్ల 40 లక్షల రూపాయలు, 9 కోట్ల 4 లక్షల రూపాయల నగదు, 23 కోట్ల రూపాయల ఆదాయాలు. వైఎస్ రెడ్డి అట ఈయన పేరు. ఈయన ముంబైలో చేస్తే దందా ఈడ దొరకబట్టిరు. వీళ్ళు ఇట్లా చేస్తారు చూడు. ఈడ కూడా టౌన్ ప్లానింగ్ మనోడు 20,000 దొరకంగానే ఇట్లా ఖర్చు పేసుకొని కూర్చుంటాడా? మన బీసీ అధికారి ఏమన్నా 10-20 లంచం తీసుకుంటే ఇట్లా ఖర్చు పేసుకొని మీడియా కనబడకుండా ఇట్లా ఖర్చు పేసుకొని పోతాడు. వాళ్ళు ఇప్పుడు దర్జాగా రాజా కొడుకులు లెక్క అన్ని చట్టం ఎదుర్కొంటామని తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఫోటో కూడా లేదు. ఇక ఇట్లుంటుంది. అది టౌన్ ప్లానింగ్లో, సిటీ ప్లానింగ్లో ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. హైదరాబాద్లో కూడా జరుగుతుంది. కావాల్సినంత నేను ఏదో అది లేకుండా పనే జరగదట. అది అంత దారుణంగా ఉన్నది. అంటే కానీ కనీసం జెన్యూన్ ఉన్నాయి. ఇక్కడ జిహెచ్ఎంసీలో మొన్న ఏది వాస్తవానికి వాళ్ళు ఇవ్వాల్సింది 18 గుంటలకు పర్మిషన్ ఇచ్చేది ఉంటే ఎకరంన్నరకు పర్మిషన్ ఇచ్చి సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మాయాజాలం చేసిండు. నేనే కంప్లైంట్ చేసినా ఇప్పుడు ఆ కంప్లైంట్ ఆడుంది. నేను దాన్ని రేపు ఎల్లుండో దాన్ని చూస్తా. ఇక చూడు వచ్చినట్టుగా బీసీ పైసలు ఇవ్వకపోతే ఫైల్ కదలంట. ఇక అట్లే ఉంటుంది. బీసీ అధికారులారా ఒక్కసారి చూడాలి మీరు. 5,000 10,000కే మీరు ముఖం మీద ఖర్చు వేసుకొని జాకుంటారు చూడ్రి. ఇది చూడ్రు ఒక్కసారి. ఎవరో పంపించిరే నాకు. అధికారులు దొరికిరట. దొరికిన అధికారులది ఇక అధికారి పేరు, హోదా, స్టేషన్, పట్టుబడ్డ మొత్తం తేదీ. జగదీషు SHO తొర్రూరు 2 లక్షలు తీసుకుంటా పట్టుబడ్డాడు ఈయన. ఈ జగదీషు. చంద్రశేఖర్ SHO మక్తలు 40,000 తీసుకుంటా దొరికిండు. శంకరు SI కోరుట్ల 5,000 లంచం తీసుకుంటా దొరికిండా. బర్పాటి రమేష్ SHO భద్రాచలం టౌన్ 20,000 తీసుకుంటా దొరికిండు. నెల్గి సుగుణాకర్ SI నస్పూర్ 30,000 తీసుకుంటా దొరికిండు. సోమ సతీష్ కుమార్ SHO మనుగూరు 1,00,000 తీసుకుంటా దొరికిండు. పరశురాము SI షామీర్పేట 22,000 తీసుకుంటా దొరికిండు. పార్థసారథి DSP సూర్యాపేట 25 లక్షలు డిమాండ్ చేసిండు. వీరరాఘవులు CI సూర్యాపేట 25 లక్షలు. ఇక్కడ ఈ పక్కకి ఏమన్నా ఒక్కరికన్నా రెడ్డి అని ఉందా చూడ్రి. ఇవి మొత్తం బీసీలే. వీళ్ళని పట్టించేది వాళ్ళే. విషయం ఏంటంటే ఈ 5,000 రూపాయల ఈ SI 5,000 రూపాయలు లంచం తీసుకొని దొరికితే ఈయన ఖర్చు పేసుకొని సిగ్గుపడుకుంటా మీడియా అదేది ఆ పోలీసు వాహనం ఎక్కి కోర్టుకు ఇట్టిట్టడానికి కూడా పోతాడు. వాళ్ళేమో 1,000 కోట్ల రూపాయలు దర్జాగా దొంగతనం చేసుకుంటా గల్లా ఎగిరేసుకుంటా వాళ్ళు తిరుగుతారు. మీరు చేయమని చెప్తలేను కానీ చేస్తే జర సింగారం ఉండాలి. ఇగో ఒక్కనింట్లో దీన్ని దొరికే టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ మీరు చూసుకోరు. ఇగో ఎప్పుడు ఇది జనవరి నుంచి మే దాకా మన పోలీసులు, మన బీసీ పోలీసులు, మన SC పోలీసులు, మన ST పోలీసులు ఇగో వీళ్ళే. ఇట్లుంటుంది మరి. అందుకోసమే మీరు పొరపాటును కూడా వాళ్ళని నమ్మకండి. వాళ్ళని ఎట్లా పట్టియాలని చూడరు. కాకపోతే ఇక్కడ కూడా సిటీ ప్లాన్, టౌన్ ప్లానింగ్ వల్ల పని చేయాలి. మొత్తం అదే. పైసలు లేకుండా ఫైల్ కాలేదట. కదులుడు కాదన్నా. మేము మొన్న చూస్తే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆడ ఉంది. GHMC కమిషనర్ గారు కమిషనర్ గారు తిడితే ఏంది ఇట్లిస్తారా అని చెప్పి తిడితే ఆయన పాపం ఆయన మంచి ఆయన. ఇక వీళ్ళకు ఇప్పుడు ఏం చేయాలో నసుకుతా ఉన్నారు. మామూలు కథ కాదు అది. ఆగమాగం పెడతారు. ఇట్లా కొర్రీలు పెట్టేసి బాధితులు వచ్చి కన్నీళ్ళు పెట్టి పైసలు ఇస్తే అప్పటికప్పుడు అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లలు IIT, MCET లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో
షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.